అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నిక పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కూటమితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మెజారిటీ నేతల అభిప్రాయాల మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కూటమి పోటీలో లేకపోవడంతో వైసీపీకి లైన్ క్లియర్ అయినట్లయింది. బొత్స ఎన్నిక లాంఛనంగా మారనుంది. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే గెలవడం కష్టమేమీ కాదని, హుందా రాజకీయాలు చేయాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీఎం చంద్రబాబుతో టెలికాన్ఫరెన్స్లో విజయం సాధించేందుకు అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని కూటమి నాయకులు సైతం చెప్పారు. అలాగే ఒక ఎమ్మెల్సీ సీటు కోల్పోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ కాదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలకు మంగళవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ, కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే నామినేషన్ వేయగా కూటమి నిర్ణయంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలలో గెలిచేందుకు కనీసం 420 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూటమికి 300 మాత్రమే ఉన్నాయి. అయితే గెలిచేందుకు ఇంకా 120 ఓట్లు అవసరం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఆ 120 ఓటర్లను సమీకరించుకునేందుకు అధికార పార్టీకి పెద్ద విషయమేమీ కాదు. కానీ హుందా రాజకీయాలు చేయాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోటీకి కూటమి దూరంగా ఉండనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.